హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ని ఇదే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మై నేమ్ ఈజ్ నితిన్ అండ్ ఈ ఛానల్ నేనే మీకు ప్రొవైడ్ చేస్తూ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ ఛానల్ ద్వారా తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ మోర్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అప్డేట్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి. చాలా వర్తీ ఛానల్ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్. ఓకే, ఎవరికన్నా M1 డిప్లొమా C23 స్టూడెంట్స్ ఎస్పెషల్లీ M1 క్లియర్ చేసుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి M1 క్లాసెస్ ఉన్నాయి మనకి వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాము విత్ లెస్ ఫీ, నామినల్ ఫీ. ఆ క్లాసెస్ వింటే పక్కా మీరైతే ఈ 1 మంత్ యూటిలైజ్ చేసుకుంటే M1 పక్కా క్లియర్ చేసుకుంటారు. ఓకే, సో ఎవరికైనా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి నన్ను పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే ఆల్రెడీ కెమిస్ట్రీ రిలేటెడ్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పార్ట్ 1 పెట్టాను. ప్రతి ఒక్కరు ఆ క్వశ్చన్స్ అన్నీ చదవాలి, అప్పుడే క్లియర్ చేసుకుంటారు కెమిస్ట్రీని. సో అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాంతోపాటు ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్స్, ఎస్ఎస్ అన్నీ పెట్టేశాను, అవి కూడా చూడండి. ఇంకా అప్కమింగ్ డేస్లో అన్ని ఇంపార్టెంట్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇంపార్టెంట్ కెమిస్ట్రీ ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాము. కెమిస్ట్రీలో ఎస్ఏస్, షార్ట్స్ నేనేమి కవర్ చేయను ఇందులోని, ఆల్రెడీ షార్ట్స్ చెప్పేశాను సపరేట్గా, కాబట్టి ఎస్ఏస్ మాత్రం ఇందులో చూద్దాము. మీకు వెయిటేజ్ కూడా చెప్తాను. వెయిటేజ్ వచ్చేసినప్పటికీ ఫస్ట్ యూనిట్ నుండి సెకండ్ యూనిట్ నుండి మీకు 1.5 ఎస్ఏస్ వస్తాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎస్ఏ క్వశ్చన్స్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ యూనిట్స్ నుండి 1 ఎస్ఏ, 7th నుండి రాదు, 8th నుండి 1 ఎస్ఏ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1 and 2 చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు ఇందులో బాగా చదవగలిగే యూనిట్స్ ఏంటో కూడా నేను ముందే చెప్తాను. బాగా స్కోరింగ్ యూనిట్స్, మీకు అర్థమయ్యగలిగే యూనిట్స్, రాయగలిగే యూనిట్స్ ఏంటి అంటే ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఒకటి, సెకండ్ వచ్చేసినప్పటికీ 5th యూనిట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ 8th యూనిట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. దీస్ ఆర్ ద 3 యూనిట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఈజీ టు లెర్న్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, వాటర్ ట్రీట్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది చేయడానికి. ఓకే, కొంచెం హార్డ్ అనిపించేది పాలిమర్స్, హార్డ్ అనిపిస్తుంది 6th యూనిట్. సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్ కూడా కెమికల్ ఫార్ములాస్, సమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హార్డ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ చదివేటప్పుడు కూడా 1, 5, 8 బాగా ప్రిపరేషన్లోని ముందుకు వెళ్ళండి, బాగా చదవండి. ఓకే, ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 ఇంపార్టెంట్ ఎస్సేస్ చెప్తాను. కెమిస్ట్రీ పాస్ అవ్వాలి అంటే క్లియర్ పాయింట్స్ పడాలి, ఎందుకంటే పెద్ద పెద్ద డయాగ్రామ్లో లేకపోతే మ్యాజిక్స్ ఏమి ఇందులో ఉండవు, పాయింట్స్, థియరీ ఉంటుంది ఎక్కువ. ఓకే, ఆ థియరీ, కెమికల్ ఫార్ములా కరెక్ట్గా పడితేనే మీకు మంచి మార్క్స్ వేస్తారు. మీరు తప్పు రాశారా అంటే వాళ్ళు వ్యాలిడేట్ చెయ్యరు. అండ్ ఇంకొక విషయం నేను చెప్తాను ప్రతి వీడియోలో, అదేంటి అంటే క్వశ్చన్లో లెంత్ కన్నా కాంటెంట్ ముఖ్యం. అంటే ఎంత రాశారనేది కాదు, ఎంత మంచి పాయింట్లు పెట్టారనేది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామినేషన్లకి అటెంప్ట్ అవ్వాలి. అలాగని షార్ట్ ఆన్సర్లు 10 లైన్లు రాయక్కర్లేదు, 5 లైన్లు రాసి మంచి కాంటెంట్ రాస్తే దే విల్ గివెన్ ఫుల్ మార్క్స్. అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా బేస్డ్ ఆన్ ది మార్క్స్. ఎస్ఏస్లో కూడా 5 మార్క్స్ ఎస్ఏ అడుగుతాడు, 10 మార్క్స్ ఎస్ఏ అడుగుతాడు. 5 మార్క్స్ ఎస్ఏ అయితే ఒక 10 to 12 పాయింట్స్. అదే కొంచెం లాంగ్ ఎస్ఏ అయితే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కలిపి వచ్చేటట్టు రాసుకోండి. మంచి మ్యాటర్తో రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద మ్యాటర్ రాసేస్తే ఏమి ఇది ఉండదు మీకు. ఓకే, సో ఇప్పుడు ఇంపార్టెంట్ షార్ట్స్ ఎస్ఎస్ చూస్తే ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఎస్ఎస్ 1.3 ఎక్స్ప్లెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్. ఓకే, ఖచ్చితంగా మీరు 4 క్వాంటమ్ నెంబర్స్, అజిముతల్, స్పిన్, మ్యాగ్నెటిక్, ఓకే, ఇంకొక క్వాంటమ్ నెంబర్ ఉంటుంది, యాక్చువల్లీ డిడ్ంట్ రిమెంబర్. ఓకే, మొత్తం 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. మొత్తం 4 క్వాంటమ్ నెంబర్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నీట్ పాయింట్స్. ఓకే, ఈ సైజు, దాని ఏమంటారు, డినోషన్ దేంతో డినోట్ చేస్తారు, NLMS ఉంటాయి కదా మనకి. సో డినోషన్స్ అవన్నీ నీట్గా రాయాలి. 1.3. ఓకే, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్ ఇందులో మీకు ఏమడుగుతాడంటే ఇక్కడ చూడండి, 1.9 and 1.10 డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అయోనిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ విత్ ఎగ్జాంపుల్స్ NaCl, H2O2 and N2. ఓకే, 1.10 లిస్ట్ అవుట్ ప్రాపర్టీస్ ఆఫ్ అయోనిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ దర్ ప్రాపర్టీస్. అంటే ఏం చెప్తున్నానంటే 1.9 ఉంది చూసారా, అది అయానిక్ బాండ్ అంటే ఏంటి, దాని ఎక్స్ప్లెనేషను విత్ ఎగ్జాంపుల్స్, అండ్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్. అండ్ 1.10లో ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ అండ్ కోవలెంట్ కాంపౌండ్ మీకు సపరేట్గా అడుగుతాడు, లేదా డిఫరెన్సెస్ బిట్వీన్ అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ అని చెప్పి మీకు డిఫరెన్స్ టేబుల్ అడుగుతాడు. సో ఎలా అడిగినా 1.9, 1.10 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ క్వాంటమ్ నెంబర్స్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఏంటి అంటే స్టేట్ ద పాస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ థియరీ అండ్ ఇట్స్ లిమిటేషన్స్. 1.2 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. గుర్తుపెట్టుకొని 4 చదవండి నీట్గా. ఓకే, అండ్ సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్లో 1.5 ఎస్ఏ వస్తుంది కదా, అందులో కూడా మీకు ఏంటంటే ఎక్కువగా సమ్స్ చాలా ఇంపార్టెంట్.
సమ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది సపరేట్ వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సమ్స్లో కూడా మొలారిటీ సమ్స్ చాలా ఇంపార్టెంట్. మొలారిటీ ఫస్ట్ బేసిస్లో ప్రిపేర్ అవ్వండి, తర్వాత నార్మాలిటీ సమ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నేను సమ్స్లో ఏం మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ప్రీవియస్ C20 కానీ C23లో మీ సీనియర్స్ పేపర్స్ కానీ తిరగడానికి ట్రై చేయండి. దానిలో వచ్చే సమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి, ఆ మోడల్స్ నుండి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మొలారిటీ అండ్ నార్మాలిటీ సమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమింగ్ టు సొల్యూషన్స్. అవి కాకుండా థియరీ బేస్ ఉన్నాయి, అదేంటో చెప్తాను. 2.6 ఎక్స్ప్లెయిన్ అర్హీనియస్ థియరీ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ గివ్ ఇట్స్ లిమిటేషన్స్. అర్హీనియస్ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, న్యూట్రలైజేషన్ ప్రాసెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, అవి మీరు రాస్తే దిల్ గివ్ ఇన్ 10 on 10. ఓకే, నీట్గా రాస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఇవి ఫస్ట్ థియరీ. ప్రాబ్లమ్స్ కాకుండా ఫస్ట్ థియరీ ఇదే, అర్హీనియస్ థియరీ. ఇంకొకటి ఉంది, అదేంటి అంటే డిఫైన్ బఫర్ సొల్యూషన్ అండ్ క్లాసిఫై బఫర్ సొల్యూషన్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ లిమిటేషన్స్ అండ్ అప్లికేషన్స్. ఇది సెకండ్ థియరీ, అంతే థియరీ, ఇంకా అంతకుమించి ఏం అడగడు. కాబట్టి ఈ 2 థియరీ చదువుకొని ప్రాబ్లమ్స్ మీద మీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, దాట్స్ ఇట్. అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ విషయానికి వస్తే ఇందులో ఒకే ఎస్సే వస్తుంది. ఆ ఒకే ఎస్సే కూడా గాల్వానిక్ సెల్, ఎలక్ట్రాలిసిస్, ఈ 2 బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే 3.3 and 3.4 ఆర్ ది మెయిన్ బేసిక్ పిల్లర్స్ ఆఫ్ దిస్ యూనిట్. ఇవే మెయిన్ అడిగే ఫస్ట్ టచ్ చేసే క్వశ్చన్స్ ఇఫ్ ఎగ్జామినర్ మూడ్ ఈస్ గుడ్. ఓకే, సో అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ చేసే క్వశ్చన్స్ 3.3 and 3.4 ఓన్లీ. ఓకే, అండ్ 3.3, 3.4 చదివేటప్పుడే డిఫరెన్సెస్ బిట్వీన్ గాల్వానిక్ అండ్ ఎలక్ట్రాలైటిక్ సెల్ అనేది ఖచ్చితంగా చదవాలి. షార్ట్లో ఆల్రెడీ నేను కవర్ చేశాను 3.5. మళ్ళీ ఒకసారి నేను రిమైండ్ చేస్తున్నాను, గాల్వానిక్ సెల్ అండ్ ఎలక్ట్రాలైటిక్ సెల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ షార్ట్. ఓకే, సో చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు చెప్పిన 2 ఎస్సేస్ మాత్రం 100% ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, మిగతావి పక్కన పెట్టండి. ఓకే, సో అంతే. నెక్స్ట్ 4th యూనిట్ను కరోజన్లో పెద్ద కాన్సెప్ట్స్ ఏమి లేవు, ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తా. అదేంటి అంటే ఫస్ట్ 4.4 మళ్ళీ చెప్తున్నాను, టార్గెటెడ్ క్వశ్చన్ ఇది. అంటే బేసిక్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి నేను చెప్తున్నవి. డిఫైన్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇది డెరివేషన్ ఉంటుంది, లైక్ మీరు కెమికల్ ఫార్ములాస్తో మెన్షన్ చేయాలి రస్టింగ్కి. సో ఇది చాలా ఇంపార్టెంట్ 4.4. అండ్ 4.5లో మీకు ఏంటంటే 4.5లో బి చూసుకోండి. 4.5లో ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ బై క్యాథోడిక్ ప్రొటెక్షన్లోని సాక్రిఫిషియల్ యానోడ్ ప్రాసెస్ అండ్ ఇంప్రెస్డ్ వోల్టేజ్ ప్రాసెస్. ఇవి 2 కదా. 4.5లో బి ఏదైతే ఉందో అవి 2 క్వశ్చన్స్ యాక్చువల్గా. ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ బై సాక్రిఫిషియల్ యానోడ్ ప్రాసెస్ లేదా ఇంప్రెస్డ్ వోల్టేజ్ ప్రాసెస్ అని 2 ఉంటాయి. ఆ 2 చదవాలి మీరు. ఓకేనా, సో మొత్తం 3 క్వశ్చన్స్ ఇందులో, రస్టింగ్ ఆఫ్ ఐరన్ అండ్ ఈ కరోజన్ యొక్క ప్రివెన్షన్. ఓకే, సో అది మొత్తం 3 క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్. అండ్ వాటర్ ట్రీట్మెంట్లో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్గా అడిగేవి ఏంటంటే మీకు అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. 5.7 ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ బై అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి మళ్ళీ. అండ్ మీకు కొన్నిసార్లు ఇది 2 parts, అంటే 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్గా కూడా అడగొచ్చు. షార్ట్ ఆన్సర్స్లో అడిగితే ఏం అడుగుతాడని ఆల్రెడీ నేను చెప్పేశాను, అవి చూసుకోండి. ఎస్సేలో మాత్రం అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ మిస్ కాకండి. ఇంకొక ఎస్సే ఏంటి అంటే మీకు డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ హార్డ్ వాటర్ ఇన్ ఇండస్ట్రీస్. పేపర్ ఇండస్ట్రీలో వాటర్ వాడడం వల్ల ఏంటి, షుగర్ ఇండస్ట్రీలో ఏంటి, క్లోత్ ఇండస్ట్రీలో ఏంటి, ప్రతి ఇండస్ట్రీలో వాటర్ యొక్క ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి హార్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల అని చెప్పి మీరు రాయాలి. విత్ లైక్ షుగర్ ఇండస్ట్రీలో ఇది అవుతుంది, క్రిస్టలైజ్ అయిపోతుంది, లేదంటే ఏమంటారు పేపర్ ఇండస్ట్రీలో క్వాలిటీ తగ్గిపోతుంది, క్లోత్ ఇండస్ట్రీలో ఇదైపోతుంది. సో ఇలా మీరు ప్రతి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఓకే, ఇందులో పాలిమర్స్లో మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ చెప్తున్నా చూడండి, పాలిమర్స్లో ఒక ఎస్సేనే వస్తుంది. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఓకేనా, నేను ఇంపార్టెంట్వే చెప్తాను. ఇక్కడ చూస్తే డిస్క్రైబ్ మెథడ్ ఆఫ్ పాలిమరైజేషన్, ఎడిషన్ పాలిమరైజేషన్ ఆఫ్ ఇథలిన్, కండెన్సేషన్ పాలిమరైజేషన్ ఆఫ్ బెక్లైట్. ఓకే, ఓన్లీ ఫ్లో చార్ట్. ఓకే, చూసుకోండి, ఫ్లో చార్ట్ మాత్రమే అంటున్నాడు. సో 6.2 చూసుకోండి, షార్ట్గా పనికొస్తుంది, ఎస్ఏగా కూడా పనికొస్తుంది. కాబట్టి ఎడిషన్ అండ్ కండెన్సేషన్ ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్యునాయస్ నియోప్రిన్ పక్కన పెట్టండి, బట్ పీవీసీ, టెఫ్లాన్, పాలిస్టైరన్, ప్లాస్టిక్ యొక్క డెఫినేషన్ చదివి దాని యొక్క యూజెస్ అండ్ ఏమంటారు
యూజెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాస్టిక్. ఓకే, ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ ప్లాస్టిక్ అని అడుగుతాడు మీకు. అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ యూజెస్ అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఆఫ్ ఫాలోయింగ్ ప్లాస్టిక్స్ అని చెప్పి మీకు పీవీసీ, టెఫ్లాన్, పాలిస్టైరన్ అని చెప్పి అడగొచ్చు ఆ మూడుని. లేదంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూజెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫాలోయింగ్ లైక్ ప్లాస్టిక్స్ అంటే మీరు ఆ 3 రాసినా సరిపోతుంది. అంటే టోటల్గా 2 చెప్పాను పాలిమర్స్ నుండి, అవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ 6.5 కూడా చాలా ఇంపార్టెంట్. డిఫైన్ అండ్ అలాయ్, రైట్ ద కంపోజిషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నిక్రోమ్, డ్యూరాలిమిన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇవి ఇంపార్టెంట్గా చదువుకోండి. ఫ్యూయల్స్ రిలేటెడ్గా షార్ట్స్ లేవు, ఎస్సేస్ లేవు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో పొల్యూషన్ కోసం అడుగుతాడు. అందులో ఎక్కువ ఇంపార్టెంట్ ఎస్సేస్ ఏంటి అంటే డిఫైన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ గ్లోబల్ ఇంపాక్ట్స్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, యాసిడ్ రెయిన్. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు షార్ట్స్లో కూడా నేను చెప్పాను గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, యాసిడ్ రెయిన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇందులో మీకు ఒక ఎస్సే అడుగుతాడు. షార్ట్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, డిఫైన్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని అడగొచ్చు. కాబట్టి 8.7 చదవండి అండ్ 8.8 చదవండి. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద వే ఆఫ్ ఎస్సేస్. ఓకే, సో ప్రతి లెసన్లో 2 or 3 ఎస్సేస్ ఉన్నాయి. అవైనా టార్గెటెడ్ ఎస్సేస్, అవి అట్లీస్ట్ అవైనా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మంచి మార్క్స్ వస్తాయి. పాస్ అవ్వడమే కాదు, మంచి మార్క్స్తో పాస్ అవుతారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఎస్సేస్. థ్యాంక్ యూ సో మచ్.